వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ మధ్య కాలంలోనే జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి 50 మంది కౌన్సిలర్స్ అందరికీ విచ్చేసినటువంటి ప్రభుత్వానికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరోవైపుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ యొక్క విధానాలకి ఆకర్షితులై అధికారంలో భాగస్వామ్యం తీసుకోవడం ద్వారా నిడదవోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఈ నిడదవోలు మున్సిపాలిటీ ఎక్సెప్షన్ సభ్యులుగా కూడా అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ పార్టీ వద్ద చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఇవాళ నిడదవోలు పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనం ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగా అడుగులు పడ్డాయనేటువంటి పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అందరం కలిసి నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి ప్రయత్నం రాబోయే మున్సిపల్ పరిపాలనా కాలంలో ఖచ్చితంగా నిడదవోలు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందనేటువంటి మాటలు నమ్ముతున్నాను. ఒక పక్కన స్థానిక శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా నేను ఉండగా నాతో పాటు మున్సిపల్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు నాతో కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా అది నాకు మరింత బలాన్ని ఇస్తుంది. పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి సంఖ్యాబలం తెచ్చుకోవడం ద్వారా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ రకంగా అయితే మంచి పరిపాలన అందిస్తుందో అదే పరిపాలనని నిడదవోలు పట్టణంలో కూడా అందించడానికి అవకాశం కలుగుతుంది. నిజానికి మనకి జనసేన పార్టీ సభ్యుల సంఖ్య లేనప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా నేను నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి జ్యోతికంగా ఎదురు తీసుకురావడం జరిగింది. అదే ఇప్పుడు ఈ బలం కూడా తోడైంది కనుక ఖచ్చితంగా మరింత ఉత్సాహంగా పనిచేసి మరింత చొరవతోటి నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ అవకాశం నాకు కల్పించారనేటువంటి వాటిని తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని, చంద్రు గారిని, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కోమల వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు అనేవి ఒక పదవిలోకి వచ్చే వరకు మాత్రమే, లేకపోతే ఒక స్థాయికి చేరుకునే వరకు మాత్రమే రాజకీయాలు చేరుకుంటే ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవిని ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందించడానికి ఉపయోగించాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తూచ తప్పకుండా మనందరం కలిసి నెరవేర్తాం. మీరందరూ కూడా తొలి నుంచి చూపిస్తున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో అది పట్టణ అభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగపడుతుందనేటువంటి మాట నమ్ముతున్నాను. మరో పక్కన ఒక గతంలో ఎంతో అద్భుతమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి నిడదవోలు ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కనపడక కొన్ని ఇబ్బందులు గురవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇవాళ మళ్ళీ పట్టణానికి ఇచ్చాల్సిన అవసరం నిడదవోలు పట్టణాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం, ముఖ్యంగా ప్రజల సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సినటువంటి మంచినీటి సౌకర్యం కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్తాం. వీటికి అవసరమైనటువంటి నిధులు తీసుకోవడానికి నేను కృషి చేస్తాను. ఆ కృషి చేసేదానికి మరింత ఉత్సాహం ఎక్కడ లభించిందంటే నాకు మీరందరూ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల నాకు లభించింది. మీ అందరి సహకారంతో మరింత ఉత్సాహంగా
ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుందనే మాటని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరో 2 నెలల్లో ఒక సంవత్సర కాలం పూర్తవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. రాబోయే 4 సంవత్సరాల కాలానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రణాళిక ప్రకారం మనం ముందుకు వెళ్ళడానికి వీలుగా ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ప్రయారిటీ చేసుకుని ఆ ప్రాధాన్యత క్రమంలో మన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుంటున్నామనేటువంటి మాట కూడా మీకు తెలియజేస్తూ, ఈ కౌన్సిల్లో ముఖ్యంగా జనసేన పార్టీకి వచ్చినటువంటి ఈ సభ్యుల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రతీదేవి గారు వాళ్ళు ఇవాళ ఈ కౌన్సిల్లో ఉన్నారు. అదేవిధంగా యంగ్స్టర్స్ ఉన్నారు, 1-2 సార్లు కౌన్సిలింగ్ చేసిన వారు ఉన్నారు. ఇలా మీరందరి యొక్క బ్లెండ్ ఆఫ్ గుడ్ పీపుల్, బ్లెండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా యంగ్స్టర్స్, వీళ్ళందరూ కలయికతో ఉన్నటువంటి కౌన్సిల్ ముఖ్యంగా అందులో ముఖ్యమైన క్రీమ్ ఈ పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ మీరందరూ చూపించినటువంటి ఆ చొరవ వల్ల ఇవాళ అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం, అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే జనసేన పార్టీలో ఉండాలనేటువంటి ఆలోచన తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళడం, పార్టీని అదేవిధంగా ఈ నిడదవోలు పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కృషి చేద్దామనేటువంటి మాట తెలియజేస్తూ, ఇవాళ 15 మంది రావాలి జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి కారక నాగేశ్వరరావు తొలి నుంచి కూడా కూటమి ధర్మాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తూ వారు కూడా చూపించినటువంటి చొరవ కానీ వారు ఇచ్చినటువంటి మద్దతు కానీ అది ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ రకంగా మీరు చేయడం ద్వారా కూటమి యొక్క ధైర్యం పెరిగింది, కూటమి ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు పెరిగాయి. ఇవాళ నాతో కూడా కలుపుకుని 15 మంది సభ్యుల సంఖ్య ఇవాళ జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అవసరంగా ఉంది. దీని ద్వారా మనం మెజారిటీగా ఉన్నాం కనుక మంచి కార్యక్రమాలను రూపొందించి వాటిని ప్రజల్లో తీసుకెళ్ళడానికి, తద్వారా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేద్దామనేటువంటి వాటిని ఈ సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా మనకి పూర్తిగా సహకరించినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ శేషారావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా ఇది జనసేన పార్టీ వరకు మరొకటువంటి రోజు. కారణం రాష్ట్రం మొత్తంలో ఇవాళ జనసేన పార్టీ మున్సిపాలిటీగా నిడదవోలు కైవసం కావడం అనేటువంటిది జనసేన పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం కౌన్సిలర్ గారు కూడా ఉన్నారు కనుక కూటమి సాధించిన విషయంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.